బోరీవాలీలో ఘటన. రాజ్యాభిషేకోత్సవం చాలా ఆడంబరంగా జరుపుకోవాలని అక్కడ సోదరీమణుల ఆకాంక్ష. అందుకొరకు వెండి వస్తువులు, ఉపకరణాలు అవసరం. రాజ్యాభిషేకానికి వచ్చే మహిళలు నగలు పెట్టుకొని వస్తారు. కానీ ఏదైనా ప్రమాదం జరిగితే, అంతకు పూర్వం బోరీవలీలో అనేక చోట్ల దొంగతనాలు, దోపిడీలు జరిగాయి. ఇప్పుడేం చేయాలి? ఒకవైపు వైభవోపేతంగా, నేత్రపర్వంగా రాజ్యాభిషేకం జరపాలన్న కోరిక, మరొక వైపు దొంగల భయం. ఒక మహిళ తన మనసులోని శంక వందనీయ మౌసీజీ ముందర వ్యక్తం చేశారు. అప్పుడు వందనీయ మౌసీజీ అన్నారు, రాష్ట్రాన్ని పరమ వైభవ స్థితికి చేర్చే మాటలు చెప్తూ ఆ వైభవాన్ని కాపాడుకునేందుకు భయపడితే ఎలా? వైభవం కావాలనుకుంటే దాన్ని సంరక్షించుకునే సంసిద్ధత కూడా కావాలి అని. వందనీయ మౌసీజీ యొక్క ఈ ప్రేరణాదాయకమైన మాటలు ఆ మహిళల్లో సాహస నిర్మాణం చేశాయి. రాజ్యాభిషేక మహోత్సవం నయనానందకరంగా జరిగింది. శ్రీరాముడు, ఛత్రపతి శివాజీ, దేవి అహల్యాబాయి వంటి ఉత్తమ శ్రేష్ఠ పరిపాలకులు మన శాఖా ప్రక్రియ నుండి నిర్మాణం కావాలని ఆమె చెప్తుండేవారు. గద్దె కొరకు మనం పరుగులు పెట్టం. అది మన జీవన ధ్యేయం కాకూడదు కూడా. కానీ పదవి మనకు ప్రాప్తిస్తే దాన్ని సఫలతతో, కుశలతతో నిర్వహించడానికి మనకు సంసిద్ధత ఉండాలి. ఎటువంటి బాధ్యతలనైనా నిర్వహించే పటిమ తల్లులే నిర్మాణం చేయాలి. ఇందుకొరకు ఆమె స్వయంగా ఉత్తమ ప్రశాసకురాలు కావడం అవసరం. ఎందుకంటే ఆమె గృహరాజ్యం యొక్క పాలకురాలు. ఈ భావనలోనే వందనీయ మౌసీజీ సేవికలకు 3 ఆదర్శాలు చెప్పారు: మాతృత్వము, కర్తృత్వము, నేతృత్వము. ఈ 3 గుణాలు తల్లిలో వికసించాలి. నేత అంటే ముందుకు నడిపించేవాడు. కుటుంబాన్ని ముందుకు తీసుకుని వెళ్ళే పటిమ ఆమెలో కలగాలి. ఏ ఆధారంతో ఆమె ముందుకు తీసుకుని వెళ్తుంది? కర్తవ్యం అనే ఆధారంతోనే తీసుకుని వెళ్తుంది. దానికి మాతృత్వం అవసరం. మాతృత్వం అనేది స్త్రీ యొక్క స్వాభావిక లక్షణం. ఆమె ప్రేమ, వాత్సల్యం యొక్క సీమ విశాలం కావాలి. నీళ్లు లేక ధ్వని యొక్క తరంగాల పరిధి విశాలమవుతూ అనంతంలో విలీనమైపోతాయి. అదేవిధంగా స్త్రీ కూడా స్వకుటుంబం, గ్రామం, సమాజం, దేశం, రాష్ట్రం మరియు విశ్వం వరకు స్పృశించగలిగే విస్తార గుణం పొందాలి. ఇదే సమితి యొక్క ధారణ. రాణి లక్ష్మీబాయి నేతృత్వంలో, దేవి అహల్యాబాయి కర్తృత్వం, రాజామాత జిజాబాయి మాతృత్వం యొక్క ఆదర్శాలు సమితికి ఇందుకొరకే అనుకరణీయం. వందనీయ మౌసీజీ చెప్పిన రామకథ అనేక మందికి కొత్త దిశను చూపించింది, ప్రేరణ లభించింది. వారికి రామాయణ ప్రవచన గ్రంథం ఒకరికి సందర్భ గ్రంథం అయితే, మరొకరికి పాఠ్యపుస్తకం, వేరొకరికి శ్రద్ధాస్థానమైంది. సీతమ్మ జీవనం నుండి శ్రీరాముని నిర్మాణం జరుగుతుంది అనే ఈ అనుభవ సిద్ధాంతం ఆమె పవిత్రత, నిర్భయత, ప్రేరక శక్తి మొదలైన గుణముల మహత్యాన్ని బోధించడానికి శ్రీరామ కథామూలంను శ్రద్ధాయుక్త మనస్సుతో చదవవలసి ఉంది. శ్రీరాముడు మన రాష్ట్ర పురుషుడనే ధారణను దృఢపరిచే దృష్టితో వందనీయ మౌసీజీ శ్రీరామచరిత్రను ప్రబోధిస్తున్నారు. వారి మధుర భక్తి రసపూర్ణ వాణి వినే అవకాశం ఎవరికి లభించిందో వారే భాగ్యవంతులు. సీత తన స్వను ఏ విధంగా వికసింప చేసుకుందో మనం తెలుసుకోవాలి. స్వధర్మం అంటే స్వకర్తవ్యం. పత్నిగా అభిషిక్తురాలైన సామ్రాజ్ఞిగా, లవకుశులను తీర్చిదిద్దిన తల్లిగా, వివిధ భూమికలకు అనుగుణంగా అనుకూల లేదా ప్రతికూల పరిస్థితుల్లో ఆమె తన కర్తవ్య పాలన ఏ విధంగా చేసింది అనేది తెలుసుకోవాల్సింది. తన దేశము, ధర్మము, సంస్కృతి, కుటుంబం పట్ల తన కర్తవ్యం తెలుసుకొని దాన్ని సామర్థ్యంతో పాలించడం ప్రతి స్త్రీకి ఆవశ్యకం. కర్తవ్య పాలన చేస్తున్నప్పుడు సమయం, దృఢ నిశ్చయం కలిగి మోహత్యాగం చేయవలసి ఉంటుంది. ఈ దృష్టికోణంలో వందనీయ మౌసీజీ శ్రీరామ జీవనము అందరి ముందర అత్యంత కౌశల్యంతో ఉంచారు. అంతేకాక ఎందరినో రామకథ చెప్పడం కొరకు ప్రేరేపించారు. కేవలం
సమితి శాఖల్లోనే కాక సందుల్లో కూడా శ్రీరామ జన్మోత్సవ సందర్భంగా రామాయణ ప్రవచనాలు ఇప్పుడు కూడా చేయబడుతున్నాయి. ఎక్కడ సోదరీమణుల భాషను ఇవ్వలేరో అక్కడ అలాంటి కొన్ని స్థలాల్లో వందనీయ మౌసీజీ యొక్క శ్రీ రామాయణ పుస్తకం చదువుతారు. పరిసరాలన్నీ రామమయమవుతాయి. వందనీయ మౌసీజీ రామాయణ ప్రవచనం చేసే చోట్ల ధనం స్వయం స్ఫూర్తితో సమర్పించబడేది. వందనీయ మౌసీజీకి అది సమర్పించబడుతూ ఉండేది. కానీ వారు అందులో నుండి ఒక్క పైసా కూడా స్వంతానికి ఉపయోగించుకోలేదు. దేవి అహల్యా మందిర్, నాగ్పూర్ అష్టభుజా మందిర్, వర్ధా ఇంకా మిగిలిన సంస్థ నిర్మాణాల్లో వందనీయ మౌసీజీ యొక్క ఆర్థిక సహాయం చాలా ఎక్కువ. మౌసీజీ యొక్క తపస్సు, మహర్షి యొక్క ఆశీర్వాదం కొరకు మహర్షి యొక్క ఆశీర్వాదం కారణంగా శ్రీరామాయణ ప్రవచన ప్రయోగం సఫలమైంది. జనసంపర్కం, భక్తితో పాటు ప్రబోధించే అవకాశం లభించింది. బంగారు బాట నిర్మాణమైంది. వందనీయ మౌసీజీ మునులలో చాలా నొప్పి ఉండేది. కానీ ప్రవచనం కొరకు ఒక్కసారి మఠం వేసుకొని కూర్చుంటే మరి ఇంకా స్థితి నుండి కొంచెం కూడా కదిలేవారు కాదు. సంగీత శాస్త్రంలో మంత్ర మధ్య తారాస్థాయి సప్తస్వరాలు ఉంటాయి. అదేవిధంగా వారి భాషణ ఉండేది. భక్తి, సాత్వికత, తేజస్విత ఇవన్నీ వారి ముఖంలో మాటల్లో తొణికిసలాడేవి. శ్రోతలు కథలో తాదాత్మ్యం చెందేవారు. నేడు ఆ రస మధురవాణి లుప్తమైంది. ఆ వాణిని మనం వినలేము. కానీ పథదర్శిని శ్రీరామ కథా రూపంలో నేడు మన మధ్యన వారి అస్తిత్వం ఉన్నది. మన జీవితాలను దిద్దుకోవడంలో రామకథ యొక్క మహత్యం గొప్పది. అందువలన మనం దానిని అధ్యయనం చేయాలి. 1972 సంవత్సరంలో రామాయణ ప్రవచనముల యొక్క సంఖ్య 51 అయిన కారణంగా ఒక విశాల కార్యక్రమం ఏర్పాటు చేయబడింది. ఆ రోజుల్లో పరమ పూజనీయ గురూజీ ఆరోగ్యం బాగులేదు. వారు శ్రీరామ భక్తుడని తెలిసి రోజు శ్రీరాముని తీర్థం, ప్రసాదం క్రమం తప్పకుండా పంపడం జరిగేది. 1977 సంవత్సరంలో 108 ప్రవచనాలు చేయాలన్న వారి సంకల్పం పూర్తయింది. అప్పుడు దేవి అహల్యాబాయి మందిరంలో ఒక భవ్య సంగీత కార్యక్రమం జరిగింది. సంయోగము, సౌభాగ్యము లేక రాముని కృపాకారణము. మరి ఆ కార్యక్రమం సమాప్తమయ్యే రోజునే ఆపత్కాలం, ఎమర్జెన్సీ సందర్భంగా కారాగార వాసంలో బందీలుగా ఉన్న మన బంధువులందరూ విడుదలయ్యారు. శ్రీరాముని ప్రసాదం అందుకోవడానికి వారంతా అహల్యా మందిరం చేరుకున్నారు. రాష్ట్రభక్తి యొక్క జీవన రసం నుండి సమితి కార్యవిధానం బాహ్యానికి సంఘంలాగే కనిపిస్తుంది. కానీ ధ్యేయనీతిని చెప్పే వివరణ వేరుగా ఉంది. హిందూ స్త్రీ యొక్క మానసికత, ఆమె ప్రకృతి, స్థాయి వృత్తి వీటన్నిటిని గురించి ఆలోచించడం వందనీయ మౌసీజీ తన స్వయం ప్రజ్ఞతో, ప్రతిభతో ఆవశ్యకమైన పరివర్తన చేశారు. కార్యవిస్తారం మహారాష్ట్ర దాటి బయట జరగడం ప్రారంభమైంది. మొదట్లో మరాఠీతో ఉన్న ప్రార్థన స్థానే అన్ని భారతీయ భాషలకు తల్లి అయిన సంస్కృత భాషలో ప్రార్థన యొక్క రచన చేయవలసిన ఆవశ్యకత కలిగింది. ఏ విధంగా హిందూ స్త్రీ యొక్క నిర్మాణం చేయాలి, ఏ గుణాలు ఆమెలో వికసితం కావాలి, వీటిపై ఆలోచన జరిగింది. స్త్రీకి ప్రకృతి సిద్ధంగా లభించిన గుణముల యొక్క వికాసం జరిగినంత మాత్రాన సరిపోదు. స్వయంగా హిందూ భావన పట్ల అభిమాని, సదాచారిణి, స్వధర్మ శ్రద్ధ, రాష్ట్రభక్తురాలు కావడం అవసరం. ఈ గుణముల యొక్క ప్రేరణ ఎంతవరకు అవసరమో అంతవరకే ఇతరులకు ప్రదానం చేయగలిగిన శక్తి స్వయంగా పొందగలగడం అవసరం. ఇవన్నీ ఆలోచించడం జరిగింది. ప్రతి ప్రాంతంలోని తేజస్వి, కర్తృత్వశాలి, సమాజ సేవకి అయిన మహిళల చరిత్ర ద్వారా రాష్ట్రీయ ఏకతా భావన నిర్మాణం చేయడం కొరకు ప్రాతస్మరణ యొక్క రచన చేయాలనే నిర్ణయం తీసుకోబడింది. మన జీవితాలకు సమృద్ధినిచ్చే పంచమహాతత్వములను, శ్రద్ధాస్థానములు, వీటి పట్ల కృతజ్ఞత ప్రకటించే దృష్టితో 10 నమస్కారములు ఛందోబద్ధం కావించబడ్డాయి. వీటన్నిటి నిత్య పఠనం శాఖల్లో జరుగుతుంది. సంఘటన యొక్క సర్వాంగీణ ప్రగతి జరిగేటట్లు వందనీయ మౌసీజీ ఆలోచిస్తున్నారు. శారీరక స్వస్థత, సంరక్షణ క్షమత,
చాకచక్యం, ప్రతీకార శక్తి మొదలైన వాటిని దృష్టిలో ఉంచుకొని శిక్షణ యొక్క పాఠ్యక్రమం తయారు చేయవలసి ఉంది. దీనితో పాటు స్త్రీ శరీర నిర్మాణంలో ప్రకృతి సిద్ధంగా కలిగే పరివర్తనలను దృష్టిలో ఉంచుకొని శారీరక శిక్షణ యొక్క యోచన జరిగింది. ఎందరో విఖ్యాత వైద్యులను ఈ ఆలోచనతో వారు కలిసి చర్చించి సంప్రదించి పాఠ్యక్రమంలో అవసరమైన మార్పులు చేయడానికి నిర్ణయించారు. స్త్రీ మనసు సంతులనంతో సంయమనశీలత్వంతో ఉంటేనే కుటుంబంలో శాంతి, సమృద్ధి, సుఖము ఉంటాయని ఈ ఆలోచనతో యోగాభ్యాసం సమితి స్వీకరించింది. సమితి ప్రారంభ సమయంలో సేవికలు పురుషుల కొరకు తయారు చేసిన పాఠ్యక్రమం నేర్చుకున్నారు. ఆ కారణంగా వారి భవిష్యకాలీన జీవనంలో ఏమైనా ఇబ్బందులు కలిగాయేమోనని ఆ విషయం తెలుసుకోవడానికి మౌసీజీ స్వయంగా ఆ సేవికలను తరచుగా కలుస్తుండేవారు. ఆమె తన ఆలోచనలను అధిక సమర్థన పొందడం కొరకు 1953 సంవత్సరంలో స్త్రీ జీవన వికాస పరిషత్ను ఏర్పాటు చేశారు. శ్రీమతి యమునాబాయి హేలేంకర్, శ్రీమతి కమలాబాయి దేశపాండే, డాక్టర్ హస్మర్కర్, డాక్టర్ హరదాస్, మహర్షి కర్వే మొదలైన వారిని ఆహ్వానించారు. వారి ఎదుట స్త్రీ యొక్క ఆరోగ్యము, శరీర సౌష్ఠవము, సామర్థ్యము స్థిరంగా ఉండడానికి వ్యాయామ పద్ధతి, యోగాసనములు మొదలైన బిందువులను ఆలోచించడం కొరకు ఉంచారు. ఆమె సిద్ధాంతాలకు విఘ్నుల మాన్యత లభించింది. స్త్రీ యొక్క సాహిత్యపరమైన గుణముల వికాసం కొరకు సమితి ఆలోచన సరళి సమాజానికి అందచేయడం కొరకు సేవిక వార్షిక మరాఠీ అంక ప్రకాశనం అదే సమయంలో చేపట్టింది. తర్వాత దానికి రాష్ట్ర సేవిక అని పేరు పెట్టబడింది. 1958 సంవత్సరం నుండి ఇప్పటి వరకు ఈ పుస్తకం ప్రతి సంవత్సరం తప్పక ప్రచురితమవుతోంది. తర్వాత హిందీ, గుజరాత్ భాషల్లో కూడా ఈ వార్షిక పత్రిక ప్రకాశితమవుతోంది. సేవికా ప్రకాశం ద్వారా వివిధ భారతీయ భాషల్లో పుస్తకాలు ప్రచురింపబడుతున్నాయి. 1953 సంవత్సరం సమ్మేళనంలో వందనీయ మౌసీజీ స్త్రీ విషయకమైన తమ ఆలోచనలను అధికంగా స్పష్టీకరించి తెలిపారు. స్త్రీ ప్రపంచరథానికి ఒక చక్రం కాదు, సారథి అన్నారు ఆమె. సారథి యొక్క కౌశల్యం, నమ్మకమైన సంరక్షణ, ఆత్మవిశ్వాసంపై ఆధారపడి రథి తన మార్గంలో ముందుకు సాగిపోతాడు, తన కార్యక్రమంలో యశస్వి అవుతాడు. వాస్తవమైన అర్థంతో సహచారిణి స్థానం స్త్రీకి ప్రాప్తించాలని ఆమె నొక్కి వక్కాణించారు. స్త్రీ యొక్క ప్రకృతి సిద్ధమైన గుణముల వికాసం కొరకు గృహిణీ విద్యాలయం యొక్క శుభారంభంను అదే సమయంలో చేశారు. ప్రారంభంలో గ్రీష్మకాలంలో 2 నెలల శిక్షావర్గ తీసుకున్నారు. ప్రస్తుతం బొంబాయిలో గృహిణీ విద్యాలయం క్రింద వివిధ అల్పకాలీన పాఠ్యక్రమముల ప్రశిక్షణ ఇవ్వబడుతోంది. వర్తమాన అఖిల భారతీయ ప్రతిష్టాన్ భారతీయ శ్రీ విద్యానికేతన్ ఈ ప్రక్రియ యొక్క వికసిత రూపమే. స్త్రీ ప్రేమస్వరూపిణి, శక్తి స్వరూపిణి, ప్రేరణదాయిని. కానీ అప్పుడప్పుడు ఆమె వీటిని విస్మరిస్తుంది. ఆమె స్వరూపంను ఆమెకు నిరంతరం జ్ఞాపకం ఉంచడం కొరకు వందనీయ మౌసీజీ స్త్రీ యొక్క ఆదర్శమయ గుణముల యొక్క మూర్తి స్వరూపం దేవి అష్టభుజ రూపంలో మహిళల ముందు ఆరాధన కొరకు ఉంచారు. అంధశ్రద్ధతో చేసే మూర్తి పూజ కాదది, గుణముల పూజ ఇది. సంపద వికాసం కొరకు విధించిన శాస్త్ర శుద్ధ ప్రక్రియ ఇది. ఎటువంటి కార్య సాఫల్యానికైనా దైవీ శుభాశీస్సులు ఆవశ్యకం. మన కార్యం ఈశ్వరీయం, ఈశ్వరుని ఆశీర్వాదం మనకు తప్పక లభిస్తుంది. కానీ మనం దాని అనుగ్రహానికి పాత్రులం అవ్వాలి అంటే ఆ దైవీ శక్తి యొక్క ఆదర్శాన్ని అనుసరించడం అవసరం. శివో భూత్వా శివం యజేత్ న్యాయంతోనే మనం శక్తి స్వరూపుణులం కావాలి. ఈ ఉద్దేశంతో అష్టభుజాదేవి యొక్క ఉపాసన ప్రారంభమైంది. దేవి అష్టభుజ జగజ్జనని. ఆమె 8 చేతుల్లోనూ సంకేత రూపకమైన ఆయుధాలు ఉంచడానికి నిశ్చయించారు. తేజస్విని, సౌందర్యం, సమాజ జాగరణ, జ్ఞానం, కర్తవ్యబోధ, విశాల మాతృత్వం మొదలైన గుణాలకు ప్రతీకగా కాషాయధ్వజం, అభయహస్తం, పద్మం, గీత, ఘంట, అగ్నికుండం, ఖడ్గం, జపమాల, త్రిశూలం మొదలైన శస్త్రములు, సంకేత చిహ్నములు చేతుల్లో ఇచ్చారు.
శ్రద్ధావంతులకు, భక్తులకు ఇవి ఆశ్వాసనిస్తాయి. మాతృశక్తికి ప్రతీకమైన దేవి అష్టభుజ యొక్క ఉపాసన వెనుక వందనీయ మౌసిజీ ఇంతగా ఆలోచన చేశారు. సమితి కేంద్ర స్థానంలో వర్ధాలో ఈ రకమైన మూర్తిని 1972లో ప్రతిష్టాపన చేశారు. తర్వాత బొంబాయి, భాగ్యనగర్, నాగ్పూర్ మొదలైన స్థలాల్లో ఇటువంటి మూర్తిని ప్రతిష్ఠించారు. అష్టభుజ స్తోత్ర రచన హిందీలో జరిగింది. సాప్తాహిక శాఖల్లో, వర్గల్లో ఇంకా సేవికలందరూ సాయం స్మరణ సమయంలో దీన్ని చదువుతారు. స్త్రీ ప్రకృతి సిద్ధంగా భక్తి భావన ప్రతీక అంటే ప్రధానంగాను సంగీత ప్రియురాలుగాను ఉంటుంది. ఇది దృష్టిలో ఉంచుకొని వందనీయ మౌసిజీ భజన మండళ్ళ రచన చేశారు. జీజామాత రాణి లక్ష్మీబాయి జీవితములపై పాటల రచనకు వారే ప్రోత్సహించారు. సంగీతంలో సంస్కారం ఇచ్చే గొప్ప సామర్థ్యం ఉందని ఆమె అంటుండేవారు.